ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని నిజమైన లవర్స్ అని నమ్ముతుంటే పిచ్చోళ్ళేమో అనుకున్నాను. కానీ కాసేపు నేను కూడా నమ్మేశాను క్రిష్. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాను లేవే. ఎప్పటిదాకా నీ మా ఒక్కడేరా, ఎలాగైనా గెలవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ముగ్గురు, ఆడి తమ్ముడు, అన్నిటినీ మించి ఆ పట్టపోడు. గెలవలేమురా, భూమిని మర్చిపో. ఇంతకాలం నువ్వే నా బలం అనుకున్నాను. అది భయంగా మారి భూమిని వదిలేయమంటే నరకడం ఈ ఇంటి నుంచే మొదలవుద్ది. వాళ్ళ బలమేంటో తెలిసిందే, ఇప్పుడు వాళ్ళ బలహీనత తెలియాలా? ఇక్కడున్నావేంటి? పదా. ఇదేంట్రా, ఈ పూలేంటి, ఆ గోలేంటి? ఇదంతా ఒట్టొట్టు నిశ్చితార్థమే కదా. నేను రానా వెళ్ళ. నువ్వు రాలేదనుకో, నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకెళ్తా. అది కరెక్టే రో, పద. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. తీసుకున్నానే అలా ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యేయండి. తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి. రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ప్లీజ్ కమ్. నువ్వు తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. మార్చుకోండి. అవనా ఈడిదాకొచ్చి నాకు నిశ్చితార్థమైంది, పెళ్ళే చేసేస్తే ఖతం అయిపోతుంది కదా. ఇలాంటి వాడు ఒకడు పక్కన ఉంటే చాలమ్మా నీకు. నాకేం బాధలేదు. ఏదో చదవాలన్నావుగా, వెళ్ళు. ఏం కృష్ణ, నీకేం ప్రాబ్లం లేదుగా? మీరిద్దరూ వచ్చి ఎప్పుడు పెళ్లి చేయమంటారో అప్పుడే పెళ్లి. అమ్మయ్యా, దీనికి ఎంత టెన్షన్ పడ్డామో చూసావా? అయిపోయింది. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు చదువుకోవడానికి యూస్ వెళ్ళిపో. అక్కడి నుంచి మీ నాన్నకు ఫోన్ చేసి కృష్ణను మోసం చేశాడు, నేను తను పెళ్లి చేసుకున్నాను చెప్పు. అందరు నన్ను మోసగాళ్ళ చూస్తారు. మనకి పోయేదే ఉంది. ఆ తర్వాత నా రేంజ్లో కాకపోయినా ఎవడో ఒకడు బక్కరగడ దొరుకుతాడులే. సరదా కన్నాను. నీకు చాలా మంచివాడు దొరుకుతాడు భూమి. నువ్వు హ్యాపీగా ఉండాలి. వచ్చారా నా లైఫ్లోకి? రేపటి నుంచి నువ్వు నా పక్కన ఉండవనే ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను క్రిష్. ఇప్పటి వరకు నా గురించి నీలాగా ఎవ్వరూ ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఈ కొన్ని రోజుల్లో లైఫ్ అంటే ఏంటో నీ వల్లే చూశాను. The best thing that's ever happened to me is you. I'm gonna miss you. నాకొక ప్రామిస్ చేయి క్రిష్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు లైఫ్లో కనిపించకు.
అన్నయ్య కొట్టన్నయ్యా. క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. భూమి తన మనసులో మాట చెప్తుంటే ఎందుకురా అలా ఉండిపోయింది? ఎందుకు ఆగిపోయా? నేను గుర్తొచ్చానా? ఇందు థ్యాంక్సే. నువ్వు కృష్ణని పంపించుండకపోతే ఇదంతా జరిగేదే కాదు. భూమి, కృష్ణ నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నానే. ఏమంటావే? ఏంటే, నీ బాయ్ ఫ్రెండ్ని నాతో పంపించావని పొగరు కదా నీకు? ఆ? నువ్వేంటే ఇచ్చేది? నా కాబోయే మొగుణ్ణి నేనే నీకిచ్చేస్తున్నాను. కృష్ణి జాగ్రత్తగా చూసుకో. భూమి, ఎందుకే ఏడుస్తున్నా? నచ్చిన వాడు దూరం అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాకు తెలియకపోయినా బాగుండేదే, కానీ నాకు తెలిసిపోయింది. వాడు నీతో ఏమన్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నన్ను ఇంటి వాళ్ళు మోసగాళ్ళ చూసినా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు. కానీ వాడు నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటికే రావాలని కూడా మర్చిపోయాడు. ఇందు, నువ్వు పట్నంలో ప్రేమించింది ఎవరిని? బాబాయ్, అది నిన్ను మోసం చేసింది ఈ కృష్ణగాడే కదా? ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో అడుగు పెడతావు? పోరా బయటికి. ఎరా వీడు మాటలు విని కృష్ణ అనుమానిస్తున్నావురా? ఇలాంటి వాడి ఇంటికి అల్లుడవుతున్నాడని తట్టుకోలేకపోతున్నారా? ఒరే, నువ్వు ఈ ఇంటికి రావడానికి కారణం వాటరా? మనం ఇలా కలిసి ఉండడానికి కారణం వాటరా? వాడు ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీడినిరా. వీడినే నమ్ముతాను. అసలు వీడేం చెప్తున్నాడు తెలుసా నాన్న? వీళ్ళు మీ అమ్మ నాన్న కాదంట, వీళ్ళంట. ఇందుని ప్రేమించి వదిలేసావని, భూమిని ప్రేమించినట్టు నటించడానికి ఈ ఇంటికి వచ్చావని అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? చెప్తున్నాను, నువ్వేంటో చెప్పు వీళ్ళకి. ఇవన్నీ అబద్ధమని చెప్పు. అదే నిజం. ఇవన్నీ అబద్ధం. అదే నిజం.
నానా